భద్రకాళి శరణమ్మమ ఓరుగల్లు ఇలవేల్పైనటువంటి భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు మొదలైనటువంటి ఈ ఉత్సవాలు 29వ తారీఖు వరకు పౌర్ణమి వరకు కొనసాగనున్నాయి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వరంగల్కు ఉన్నటువంటి ప్రత్యేకత శాకంబరి ఉత్సవాలు. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉత్సవాల్ని ప్రారంభించారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. ఒకసారి ఉత్సవాల యొక్క ఏర్పాట్లు, అలాగే ఇక్కడ ప్రతిసారి ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్నటువంటి భద్రకాళి ఆలయ అభివృద్ధి గురించి కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో మంది చూస్తున్న నేపథ్యంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్ని జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ఇక్కడ శాకంబరి ఉత్సవాలంటేనే చూసేటువంటి వాళ్ళకు చూడముచ్చటగా, కొలిచేటువంటి కొంగు బంగారంగా ఉండేటువంటి అమ్మవారు ఇలవేల్పోయినటువంటి ఈ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది శాకంబరి ఉత్సవాల సందర్భంగా? చాలా సంతోషం అండి. శాకంబరి ఉత్సవాలు ప్రారంభించుకోవటం, అది నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక రాష్ట్రంలో కానీ దేశంలో కరువు కాటకాలు లేకుండా అమ్మవారిని పూజించుకున్నప్పుడు ఎలా అమ్మవారు ప్రజలకు కానీ దేశానికి కానీ అన్నిటి కూడా వరాల రూపకంగా ప్రసాదించి ఆరోగ్యాలు సుఖ సంతోషాలుగా అన్ని విధాలా ఉండాలనే ఒక ఆలోచనతోటి అమ్మవారు ఇది చేస్తారని ఉత్సవాలు చేస్తూ ఉంటారు జనరల్గా. సార్, ఇప్పటి వరకు అమ్మవారి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఈ ప్రాశస్త్యం అంతా దశ దిశలా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఇక్కడ ట్యాంక్ బండ్తో పాటు భద్రకాళి బండ్తో పాటు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్, మాడవీధులు కూడా నిర్మాణం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాతనే కొద్దిగా ఇనిషియేషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరియు ఈ ఏర్పాట్లు ఎంతవరకు వస్తున్నాయి? ఇవి ఎప్పటి వరకు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటాయి సార్? ఇప్పుడు నేను మొన్న వారం రోజుల కింద కూడా ఈ మంత్ 10th ఒకటి టెండర్ లాస్ట్ అయిపోయింది. 19 crores రావటం జరిగింది, 19 కోట్ల రూపాయలు. వాటి ద్వారా ఈ మాడవీధులకు పూర్తి స్థాయిలో రూపం దాల్చిన విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎంత తొందర వీలైతే అంత తొందర చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాం. 10th మన టెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వర్క్ కూడా ఈ మధ్యలో దానికి కంటిన్యూషన్లో చేసేదాం త్వరలోనే అందించే ఆలోచనలో ఉన్నాం. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరపాలంటే కూడా ఎంతో ఉత్సుకత చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సతీ సమేతంగా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ అయ్యగారులు కూడా వేద ఆశీర్వచనం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ వీరొక్కరే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే భద్రకాళి అమ్మవారి దేవాలయానికి వచ్చేటువంటి ప్రతి కుటుంబం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలనేటువంటి ఒక వేద ఆశీర్వచనాలు కూడా అయ్యగారులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి కూడా రూపకల్పన చేశారు. మరొక కొద్ది రోజుల్లో ఈ 15 రోజుల పాటు జరిగేటువంటి శాకంబరి ఉత్సవాలు కూడా చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ రోజు నుండి మొదలుకొని 29 వరకు అంటే పౌర్ణమి అంటే ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి మొదలుకొని ఇక్కడ పౌర్ణమి వరకు వచ్చేటువంటి ఈ 15 రోజుల పాటు ఒక అంగరంగ వైభవంగా సందడిగా రోజుకొక రీతిలో అలంకారాలు, అమ్మవారికి చివరి రోజు శాకంబరి ఉత్సవాలు కూడా ఆ కూరగాయలతో అలంకరించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక కార్యక్రమానికి మహాఘట్టానికి కూడా ఈరోజు అంకురార్పణ జరగబోతుంది. ఇలా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ఉత్సవాలు దినదిన ప్రవర్ధమానమై ఎంతో అద్భుతంగా వచ్చేటువంటి భక్తులకు కనుల విందుగా వేణుల విందుగా కనిపించేటువంటి వాతావరణం భద్రకాళి దేవాలయంలో కొలువై ఉంటున్నటువంటి పరిస్థితి. వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.